ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాం. మీరంతా సంతోషంగా ఉన్నారని, దేవునిలో బాగా నడవాలని, దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలని, ఎంతో మందికి మాదిరికరంగా ఉండే బిడ్డలుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. Genesis chapter 15 verse 6. And he believed in the Lord and he accounted it to him for రైచియస్నెస్. గ్లోరీ టు గాడ్. అద్భుతమైన వాక్యం మనము ఆదికాండం 15లో చూస్తాం. దేవుని యొక్క నిబంధన అబ్రహాం గారితో దేవుడు ఏర్పాటు చేసుకున్న నిబంధనని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనం యాక్చువల్గా ఆదికాండం 15:4లో చూస్తే దేవుని వాక్యం అతనికి దర్శనం ఇచ్చింది. దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. వెన్ హీ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నారో అబ్రహాం గారు, ఆ వాక్యం ముందు నమ్మకం ఉంచారు అని అన్నారు. ఎప్పుడైతే వాక్యం ముందు నమ్మకం ఉంచారో, విశ్వాసం ఉంచారో, దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచారు అని చూస్తున్నాము. అలాగే మనం విశ్వాసంలో నమ్మకంలో ఉన్నాము అంటే వి డిపెండ్ అపాన్ ద లార్డ్. దేవునికి మనం సరెండర్ అయ్యి దేవుని మీద మనం టోటల్గా ఆయన మీద ఆధారపడి ఉంటాము. అలాగే మనం ఎప్పుడైతే విశ్వాసంలోకి వచ్చామో దేవునికి మనకి కనెక్షన్ వచ్చేసి దేవుని దగ్గర నుంచి ప్రొటెక్షన్, ఆయన యొక్క కాపుదల, ఆయన భద్రత మనకు వస్తుందని విన్నాము. అలాగే మనం ఎప్పుడైతే దేవుని విశ్వాసంలోకి వస్తామో, ఆయన యొక్క నిబంధనలోకి వస్తామో, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు దేవుడు మనకి కనెక్ట్ చేస్తారు. ఆశీర్వాదాలు మనం పొందుతామని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో నేను చెప్పినట్టు ఆదికాండం 15:4లో మనం చూస్తూ ఉంటే వర్డ్ కేమ్ టు హిమ్, హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్. ఏం వాక్యం వచ్చింది? నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానని దేవుడు చెప్పారు. 15:5లో మనం చూస్తూ ఉంటుంటే దేవాది దేవుడు అంటున్నారు, ఈ ఆకాశం వైపు చూడు, లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి, అంతగా నీకు నీ యొక్క జనాంగాన్ని, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని అబ్రహాం గారు అన్నారు. మనం 15:6కు వచ్చేసరికి అబ్రహాం గారి మాటలు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఎంచారు అని అంటున్నారు. ఈ రోజున నువ్వు నేను యేసయ్యలోకి వచ్చిన మనం, రక్షణలోకి వచ్చిన మనము, యేసయ్య రక్తం చేత కడగబడిన మనము, మన ప్రతి పాపాన్ని యేసయ్య క్షమించి ఆయన పునరుద్ధాన శక్తిని మనకిచ్చి నీకు నాకు ఆయన నీతిని మనకు కృమ్మరించారు కాబట్టి ఈ రోజున మనం దేవుని సన్నిధానానికి వచ్చి ఆయనకు మొరబెట్టుకొని ఆ యొక్క అసాధారణమైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు నేను నా తండ్రి అని మనం పిలుస్తా ఉన్నాము. ఎందువలన? బికాజ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఇంప్యూటెడ్ హిస్ రైచియస్నెస్ ఇన్ టు అస్. బికాజ్ ఆఫ్ దట్ రికన్సిలియేషన్, దానివలన సమాధాన పరచడం వలన, ఆయన నీతిని మనకి ఇవ్వడం వలన ఈరోజు మనం దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని రాజ్యవారసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని రాయబారులుగా, అలాగే దేవుని రక్తం చేత కడగబడిన ఆయన స్వకీయ సంపదగా మనం ఉన్నాము. యేసయ్యకి స్తోత్రాలు. సో బిలీవ్ ఇన్ గాడ్. ఎలాగ బిలీవ్ చేయాలంటున్నారు? యోబు గారు అంటున్నారు, యోబు 13:15లో ఐ విల్ ట్రస్ట్ హిమ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఐ విల్ ట్రస్ట్ హిమ్. అలాగే మనం హగ్గాయిలో చూస్తూ ఉంటే వాట్ మే కమ్, ఏదైనా జరగనివ్వండి, పంటలు పండనివ్వండి, పండపోనివ్వండి, ఏదైనా జరగండి, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ ట్రస్ట్ ఇన్ గాడ్. మన జీవితంలో ఏది జరిగినా కానీ మనం ఒక నమ్మకంలో ఉండాలి. దేవుడు నాతో ఉన్నారు, నాలో ఉన్నారు, దేవుడు నాతో నడుస్తున్నారు. సో ఈ పరిస్థితులు ఇవన్నీ కాదు, కానీ నా దేవుని వైపు నేను చూస్తానని మనం నిర్ణయం చేసుకున్నప్పుడు మనం ఇంకా దేవుని మీద డిపెండ్ అవుతాము. చూడండి, రోమాపత్రిక 4:21లో రాశారు, హూ ప్రామిస్డ్ హిమ్. అబ్రహాం గారు ఏమి నమ్మారు? ఈవెన్ దో హిస్ బాడీ వాజ్ డెడ్, ఫిజికలీ హీ వాజ్ డెడ్, హిస్ బాడీ వాజ్ డెడ్. ఆయన శరీరము ఫిజికల్గా 100 సంవత్సరాలు నిండినప్పుడు మేబీ ఇట్స్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, బట్ హీ నోస్, ఆయనకి తెలుసు, గాడ్ ఈజ్ ఏబుల్, హీ విల్ గివ్ మీ ఎ సన్. దేవుడు శక్తి కలిగిన దేవుడు. అలాగే దేవుడు నాకు తప్పకుండా నాకు బిడ్డనిస్తారనే నమ్మకంలో ఉన్నారు కాబట్టి అద్భుత రీతిలో దేవాది దేవుడు ఆయన ద్వారా సంతానాన్ని ఇచ్చి ఈ రోజున అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనము అనుభవించడానికి దేవుడు మన మీద కృప చూపించారు. అన్నిటికంటే ముఖ్యమైనది 2 కొరింథీయులు 5:21లో హీ మేడ్ హిమ్ సిన్ హూ న్యూ నో సిన్. ఏ పాపము లేని యేసయ్యని ఒక పాపంగా చేసి, ఎందుకు చేశారు? టు బికమ్ ద గాడ్స్ రైచియస్నెస్. ఆయనలో ఉన్న ఆయన యొక్క నీతిని మన మీద కుమ్మరించడానికి ఆయన్ని పాపిగా చేసి మన పాపాలను ఆయన మీద వేసి ఆయన నీతిని మనకిచ్చారు. సో వెన్ వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, when we come to the saving knowledge of Jesus Christ, when we know our Lord and Savior, when we start loving our Lord Jesus Christ, what He is giving us? He is giving us His righteousness. ఆయన నీతి మనలో ఉందంటే అర్థం ఏంటంటే మనలో ఒక్క పాపము కూడా లేదు.
మన పాపాలన్నీ క్షమించబడినాయి, మనం పరిశుద్ధులుగా దేవుని సన్నిధానంలోకి వస్తున్నాము. సో లెట్ us live according to God's word. దేవుని వాక్య ప్రకారం మనం జీవిద్దాము, పాపపు జీవితాన్ని విడిచిపెడదాము, దేవునిలో నడుచుకుందాము, దేవునికి ఇష్టలైన వారుగా మనం ఉందాము. ఏ విధంగా అయితే అబ్రహాం గారిని ఆయన నా స్నేహితుడు అని అన్నారో, ఈ రోజున నిన్ను నన్ను కూడా మీరు సేవకులు కాదు కానీ యోహాను సువార్తలు అంటారు, నేను మిమ్మల్ని స్నేహితులుగా నేను పిలుచుకున్నాను అన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ కృప, ఈ సమాధానము, ఇంత అద్భుతమైన ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి, అలాగే వినబోతున్న బిడ్డలకు కూడా దేవుడిచ్చి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అవును నాయనా ప్రభువా, మీ వాక్యాన్ని నమ్మి నాయనా ప్రభా, దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు నాయనా అబ్రహాం గారిని నీతిమంతుడిగా మీరు ఎంచారు నాయనా. ఈ రోజున మీ సన్నిధానంలో నిలబడిన మమ్ముల్ని నాయనా ప్రభా నాయన మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించిన ఆయన, మా పాపాలని మీరు మోసిన ఆయన, మీ నీతిని మాకు ఇచ్చిన ఆయన, ఈ రోజున తండ్రి అని నాయన మీ పాద సన్నిధానానికి మేము వచ్చిన ఆయన, ఈ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు మేము పొందటానికి నాయన, ఈ యొక్క అసాధారణమైన ప్రేమను మేము అనుభవించడానికి నాయన, ఈ యొక్క క్షమాపణ మీరు మాకు అనుగ్రహించిన ఆయన, మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అలాగే మా నీతి నాయన పరిశీలన నీతి కంటే, శాస్త్ర నీతి కంటే అధికంగా ఉండటానికి నాయన యేసయ్యా మీ నీతిని పోలి మేము నడుచుకుంటానికి, మీ నీతి ఫలాలు మేము ఫలించటానికి నాయన, మీరు చేసిన ఈ యొక్క కార్యాలు మేము కూడా ఈ భూమి మీద చేయటానికి యేసయ్యా మీరే కృపను అనుగ్రహించిన ఆయన, మా చుట్టూ మీ కంచి నుంచి నాయన మీ కాపుదల, మీ భద్రతలో నడిపించమని యేసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.